ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా కావేరి, నువ్వెలా ఉన్నావమ్మా? ఆ దుర్మార్గులు నిన్ను ఎన్ని హింసలు పెడుతున్నారో ఏంటో. మనకిలాంటి కష్టం వచ్చిందేంటో. ఎవరో మనల్ని ఈ సమస్య నుండి బయటపడేస్తారు. మన బాధలు ఎప్పటికీ తీరుతాయో. ముసలోడా, ఎక్కువ తాక్కు. ఒరే అమ్మిరాజా, విధి అంత విచిత్రమైందిరా. ఆ హరికృష్ణ మనం దాచిన రుక్మిణిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. పాపం ఆ రుక్మిణిని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అది పక్కన పెడితే ఈ రుక్మిణి కూతుర్ని నువ్వు ఏడిపెత్తనావని మళ్ళీ అదే హరికృష్ణ కొడుకు విహార్ బాబు వచ్చి నిన్ను చిత్త కొట్టేశారా. ఆ దేవుడాడే ఆట ఎంత విచిత్రంగా ఉంటుందో. బాబాయ్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఒక్కసారి కాదురా, ఆ విహారీ బాబు వీన్ని ఊరందరి ముందు 2-3 సార్లు కొట్టాడురా. పాపం ఆ రుక్మిణిని ఆస్తి కోసం బంధించి ఆమె కూతుర్ని 2 రోజులు రే ముసలోడా, ఇప్పటికే చాలా వాగావు. ఇప్పటికే చాలా ఓపిక పట్టాను. ఇంకో మాట నీ నోటి నుంచి వచ్చినా నిన్నిక్కడే చంపేస్తాను. హలో, ఇంకా 2 రోజుల్లో ఏంట్రా? నాకు టైం కావాలా? ఈరోజు వెళ్తా, ఆ కావేరిని సొంతం చేసుకుంటా. ఎవరు ఆపుతారో నేను చూస్తా. ఆ హరికృష్ణ నన్ను పెళ్లి చేసుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ కారణంతో హరికృష్ణ చావుని నేనెవ్వరి ముందు బయట పెట్టలేదు. కానీ హరికృష్ణ కొడుకు నా కూతుర్ని కాపాడాడంటే నేను హరికృష్ణ చావు విషయం దాచకూడదు. హరికృష్ణ కొడుక్కి ఆ విషయం నేను చెప్పాలి. హరికృష్ణ మరణం వెనుక నిజం బయటపడాలి. ఆ నిజం అందరికీ తెలియాలి. ఏంటో చూస్తున్నావు? దగ్గరికి రా. వద్దు, నేను రాను.
రమ్మంటే అర్థం కావడం లేదా? వద్దు, నేను రాను. రా, రావే. నన్ను వదిలే, నా దగ్గరికి రాకు. రా, రమ్మంటే అర్థం కావట్లేదా? రా, రావే. నన్నేం చెయ్యొద్దు. రావద్దు, నా జోలికి రావద్దు, నా దగ్గరికి రావద్దు. నన్ను వదిలే, నాకు దూరంగా ఉండు. నా దగ్గరికి రావద్దు. రావద్దు. ఏంటే నా కొడుకుని చంపేద్దామని చూస్తున్నావా? వీడు నీకు కాబోయే భర్తే, వాణ్ణి చంపేద్దామని చూస్తావా? చెప్తానే, నీ పని చెప్తానుండు. ఇదిగో మీ అమ్మని వెతికిస్తున్నాను కదా, మీ అమ్మని వెతికిస్తున్నాను కదా. చెప్తాను, ఇప్పుడు చెప్తాను. చెప్తాను. చెప్తాం. రేయ్, మనం ఆ రుక్మిణిని వెతికిస్తున్నాం కదా, మీరెక్కి వెతకొద్దు. అది చస్తే ఏంటి, బతికితే ఏంటి, మనకేంటి? వద్దు, నాకు మా అమ్మ కావాలి. మా అమ్మని వెతకమని చెప్పండి. మరి నువ్వు మా మాట వినట్లేదు కదా, అటువంటప్పుడు మీ అమ్మ నేనెందుకు వెతికించాలి? మీ మాట వింటాను, మీరు చెప్పినట్టే వింటాను. అలా రా దారికి. రేయ్ సుపుత్ర, పదరా వెళ్దాం. ఇలా కాదు, నువ్వు అరవకుండా రారా. రా, నేను చెప్తాను. రా రండి, రారా, చెప్తున్నాను కదా. రారా, వదిలినా. ఉండో. 2 రోజులు ఆగరా అంటే ఆగలేకపోతున్నావా? 2 రోజులుంటే దాంతో నీ పెళ్లి అయిపోతుందిరా. దాని యావదాస్తి నాకు వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. మీ నాన్నగారి మాట వినొచ్చు కదా బాబు. సర్లే. అన్నయ్య, అమ్మ చెల్లెమ్మా, రా. ఏంటి ఊరు వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు? రేయ్, కాసేపు గమ్మునుండ్రా. రేయ్ మనకాలు, నువ్వు వెళ్ళి మా చెల్లికి మంజీలు తీసుకురా. వెళ్ళు. అక్కర్లేదు. చెప్పమ్మా, ఇంత దూరం ఏదో మాట్లాడడానికి వచ్చుంటావు. ఏంటో చెప్పు. ఫ్యాక్టరీకి కావాల్సిన పొలాల్ని మనం త్వరగా సమకూర్చాలి. ఆ విషయంలో నాకు చాలా ప్రెషర్ ఉందన్నయ్య. నీ మేనల్లుడు విహారీ వల్ల ఇచ్చే రైతులు కూడా ఏమని అడ్డం తిరుగుతున్నారమ్మా. ఎంత బతిమలాడినా ఎవ్వరూ పొలాలు ఇవ్వము అంటున్నారు.